తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించాలని నిర్ణయించామన్నారు. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, ఇవి దేశానికి ఆదర్శంగా ఉంటాయన్నారు. దసరా కంటే ముందే నిర్మాణానికి భూమి పూజ చేస్తామని, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు సరిగా లేవని, రాష్ట్ర వ్యాప్తంగా 1023 స్కూళ్లు ఉండగా వాటిలో ప్రస్తుతం 600కు పైగా సొంత భవనాలు లేవని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చారిత్రక మార్పు కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో మనం మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ని, దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ ని మీ ముందు ఆవిష్కరింపచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ ని మీ ముందు ఆవిష్కరింప చేస్తా ఉన్నాం. చారిత్రక పార్క్ వద్ద మూత్రం పోయిన